dear student, today I discuss about control system modeling. అంటే కంట్రోల్ సిస్టమ్ యొక్క మోడలింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాటిలో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ మోడలింగ్ అనేటివి ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రాన్స్లేషనల్ మోషన్ సిస్టమ్ అనే మెకానికల్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. అంటే కంట్రోల్ సిస్టంలో చాలా టైప్స్ ఉంటాయి, కానీ ముఖ్యంగా మన కంట్రోల్ సిస్టంలో ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టమ్ ఉంటుంది, రొటేషనల్ మెకానికల్ సిస్టమ్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అనేటివి ఉంటాయి. ట్రాన్స్లేషనల్ సిస్టమ్ మెకానికల్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రికల్లే కన్వర్ట్ చేసేవి ఉంటాయి, ఎలక్ట్రిక్ నుంచి మెకానికల్లే కన్వర్ట్ చేసి ఉంటాయి. అలాగే సో మెనీ టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టమ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హియర్ పార్టిసిపేట్ ద ఎలిమెంట్స్ ఆర్, మనకి ఇక్కడ ఏమి ఎలిమెంట్ చేస్తుందంటే ఒక మాస్ అనేది ఉంటుంది, ఇక్కడ మాస్ అనేది ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, యాక్సలరేషన్ అనేవి వస్తాయి. అదేవిధంగా స్ప్రింగ్ అనేది కాన్స్టెంట్ వస్తుంది. అదే ఫ్రిక్షన్, డాష్ స్పాట్ కానీ లేదా డ్యాంపర్ అంటారు, లేదా ఫ్రిక్షన్ అని కూడా అంటారు. ఓకే, డాష్ స్పాట్ అన్నా ఫ్రిక్షన్ అన్నా ఒకటే. ఇవి మనకు పార్టిసిపేసే ఎలిమెంట్స్ అనమాట ట్రాన్స్లేషనల్ మోషన్ సిస్టమ్లో. ఓకే, యు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని స్మాల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం నేర్చుకోవాలి ఎస్ఐ యూనిట్స్లో. చూడండి, ఇక్కడ టైం అంటే మనం ఏం చేస్తాము, సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తాము ఎస్ఐ యూనిట్లో. మాస్ అంటే ఎంతో రిప్రజెంట్ చేస్తాము. యొక్క వెయిట్ని ఏం చేస్తాం, ఇక్కడ మాస్ నేమ్తో దాని యొక్క యూనిట్ ఏంటంటే ఎస్ఐ యూనిట్లో కేజీస్ అనమాట. లెంత్ వచ్చి ఎల్ అంటారు, మీటర్స్తో రిప్రజెంట్ చేస్తాం ఎస్ఐలో. ఫోర్స్ అంటే న్యూటన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎనర్జీ అంటే జౌల్స్, వాట్స్ ఫర్ సెకండ్స్, న్యూటన్స్ ఫర్ మీటర్స్. ఓకే, పవర్ అనుకోండి వాట్స్తో కానీ లేదా జౌల్స్ ఫర్ సెకండ్స్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చి కే అంటారు. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే దాని యొక్క స్టిఫ్నెస్ ఉంటుంది కదా స్ప్రింగ్, దానిని కే అంటారు. దాన్ని న్యూటన్స్ ఫర్ మీటర్స్ అంటారు. అంటే ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినందుకు సాగుతుంది, మళ్ళీ ఫోర్స్ రిమూవ్ చేసేస్తే మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వస్తుంది అనమాట. కాబట్టి న్యూటన్స్ ఫర్ మీటర్స్. ఓకే, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ వచ్చి బి కానీ లేదా డి కానీ లేదా న్యూటన్స్ ఫర్ సెకండ్స్ బై మీటర్స్గా తీసుకోవచ్చు, న్యూటన్ సెకండ్స్ బై మీటర్స్గా తీసుకోవచ్చు. ఇవి బేసిక్ ఫండమెంటల్స్ ఆర్ ఎస్ఐ యూనిట్స్. సో నెక్స్ట్ ఎలా ఉంటాయి చూద్దాం. దీనిలో ముఖ్యంగా మాస్ అనమాట. మాస్ అంటే వెయిట్ అనమాట. అంటే మాస్ అంటే ఏమి, బరువు. ద మాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ విచ్ స్టోర్స్ ద కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ, అంటే ఆ బరువుగా ఉన్న ఏదైతే ఉందో దానిపైన ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మూవ్ అవుతుంది అనమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది. వెన్ ద opposed by the force of due to the mass amount, opposing the force proportional to the acceleration of the body assuming the already friction negligible అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదైనా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమి, కాన్స్టెంట్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అది కైనెటిక్ ఎనర్జీలో దానిపైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఏం చేస్తాము, మాస్ అనేది సమ్ వెయిట్ అనేది ఎం అనే గ్రామ్స్ అనేది ఉంటుంది కదా, దానిపైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. యు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మాస్ని ఈ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసాం. ఓకే, ఎం అంటాము. ఇదంతా కలిపి ఒక ఏరియా మీద ఈ ఎం అనే మాస్ అనేది ఉంది. దీనికి ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది. ఓకే, సో కాబట్టి ఎఫ్ఎం ప్రపోర్షనల్ టు ద ఏ అంటే యాక్సలరేషన్ అనమాట. ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ అనేది ఉందా లేదా మనకు. సో కాబట్టి యాక్సలరేషన్ అంటారు. అంటే ఫోర్స్ ఎంత ఎక్కువగా మనం అప్లై చేస్తూ పోతున్నామో వేరియేషన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు యాక్సలరేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో న్యూటన్ లా థర్డ్ లా ప్రకారం ఫార్ములా ఉంది కదా, ఎఫ్ఎం ఈజ్వల్ టు ఎం ఇంటూ ఏ రాసుకోవచ్చు. ఎం అంటే మాస్ ఆఫ్ ద బాడీ, ఏ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏమి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. హియర్ ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద మెకానికల్ సిస్టమ్ అంటారు. ఓకే, సో కాబట్టి మనకి ఏం రాసుకోవచ్చు, దీన్ని ఎఫ్ఎం అంటే ఎఫ్ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. సో నెక్స్ట్ వేర్ హియర్ ఎఫ్ అనేది అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఎఫ్ఎం ఈజ్ ద అపోజింగ్ ఫోర్స్, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అపోజింగ్ ఫోర్స్ని ఎఫ్ఎం అనుకుంటాం. ఈ రెండు ఈక్వల్గానే ఉండొచ్చు. ఎం అంటే మాస్ ఆఫ్ ద బాడీ, ఏ అంటే యాక్సలరేషన్, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి స్ప్రింగ్. The spring is an element which stores potential energy. It is the force applied on a spring K. Then it is opposed by the opposing force అనేది ఏర్పడుతుంది due to the elasticity of the spring. The opposing force is proportional to the displacement of the spring, assuming the mass of the friction. అంటే ఏదైనా ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, దానికి ఆటోమేటిక్గా దానిలో స్మాల్ ఒక సమ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. దానికి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దానికి
సమ్ ఎక్స్ అనే లెంత్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఆ ఫోర్స్ అనేది తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సమ్ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. దానికి అపోజింగ్ ఫోర్స్ కూడా ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫిక్స్ చేసిన, ఇది ఒక వాల్ అనుకోండి, దీన్ని ఫిక్స్ చేసినాము, ఎఫ్ అనే ఫోర్స్తో లాగినాము అనమాట. ఎంత ఎక్కువ లాగితే ఎక్స్టెన్షన్ డిస్ప్లేస్మెంట్ అంత ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ద ఫోర్స్ ప్రపోర్షనల్ టు ద ఎక్స్. ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్స్టెన్షన్ ఎక్కువ అవుతుంది, అందుకే ప్రపోర్షనల్. సో దీని యొక్క స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కదా స్ప్రింగ్కి, దాన్ని ఎఫ్కే అంటారు. సో కాబట్టి ఎఫ్ ఇంటూ కేఎక్స్ అనమాట. ఎఫ్ ఇంటూ ఏమిది కేఎక్స్. ఓకే, సో కాబట్టి ఎఫ్ ఈజ్వల్ టు ఎఫ్కే ఇంటూ కేఎక్స్. ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే వేర్ ఎఫ్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్, ఎఫ్కే ఈజ్ ద అపోజింగ్ ఫోర్స్ టు ద ఎలాసిటీ ఆఫ్ ద స్ప్రింగ్ అనమాట. ఓకే, అపోజింగ్ ఫోర్స్, ఎఫ్ అనే ఫోర్స్ రైట్ సైడ్ ఉందనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఇలా లాగితే దీనికి ఆపోజిట్లో ఇది లాగుతూ ఉంటుంది, కాబట్టి దీన్ని అపోజింగ్ ఫోర్స్ అంటారు. కే అనేది ఆ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ అనేది ఉంటుంది కదా, దాన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి డాష్ స్పాట్. చూడండి, ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్, డాష్ స్పాట్ అంటే బి కానీ లేదా డి కూడా అంటారు, దెన్ ఇట్ ఈజ్ అపోజ్డ్ బై ఎనీ అపోజింగ్ ఫోర్స్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద డాష్ స్పాట్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాంటిది మనకి ఏర్పడుతుంది అనమాట. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు బి అనే ఆబ్జెక్ట్ పైన ఇక్కడ స్మాల్ డాష్ స్పాట్స్ మధ్య ఏమవుతుంది, ఒక స్మాల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని ఎఫ్బి కానీ ఎఫ్డి కానీ రిప్రజెంట్ చేస్తారు. యు సీ ద డాష్ స్పాట్ అంటే ఇలాగా ఉంటుంది, మనకు ఒక పిస్టన్ టైప్లో ఉంటుంది. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఇలా ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఏర్పడుతుంది. దీనికి ఇటువైపు ఇది లాగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేసాం కాబట్టి దీన్ని అపోజింగ్ ఫోర్స్ అంటారు. ఎఫ్ అనే ఫోర్స్కి ఇది అపోజింగ్ ఫోర్స్ అనమాట. ఓకే, సో దీనికి ఏమవుతుందంటే సమ్ వెలాసిటీ అనేది ఏర్పడుతుంది. వెలాసిటీ అంటే ఏమి, యు సీ ద ఫార్ములా, వెలాసిటీ అనేది ఏర్పడుతుంది. ఎఫ్వి ప్రపోర్షనల్ టు ద వి. సో ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ వి. వి అంటే వెలాసిటీ కాబట్టి డిఎక్స్ బై డిటీగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఎఫ్వి అపోజింగ్ ఫోర్సు, నెక్స్ట్ మనం అప్లై చేసే ఫోర్స్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. అదేంటంటే బి ఇంటూ డిఎక్స్ బై డిటీ. బి అనేది ఏమి, ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ అంటారు. ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ సమ్ టైమ్స్ వీ టేక్ బి ఈజ్ ఈక్వల్ టు డి అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, వేర్ ఎఫ్బి ఈజ్ ద అపోజింగ్ ఫోర్స్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ డాష్ స్పాట్. బి ఈజ్ ద ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ అంటారు. వి అంటే వెలాసిటీ, ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద మెకానికల్ సిస్టమ్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద రొటేషనల్ మెకానికల్ సిస్టమ్స్. రొటేషనల్ మెకానికల్ సిస్టమ్స్. రొటేషనల్ మెకానికల్ సిస్టమ్ అంటే మనకు రొటేషనల్ కాకుండా లీనియర్ మోషన్ అంటే ఏమి, ఒక బస్సు అనేది ఒక రోడ్డు మీద వెళ్తూ ఉందనుకో, దాన్ని లీనియర్ రొటేషనల్ సిస్టమ్ అంటారు. ఓకే, ఒక గ్లోబ్లో రొటేట్ అవుతూ ఉందనుకోండి, ఒక సైకిల్ ఇట్లా రొటేట్ అవుతూ ఉందనుకోండి, సర్క్యులర్గా రొటేట్ అవుతే దాన్ని రొటేషనల్ మెకానికల్ సిస్టమ్ అంటారు. రొటేషనల్ మెకానికల్ సిస్టమ్స్ మూవ్ ఓకే అబౌట్ ద ఫిక్స్డ్ యాక్సిస్ మధ్య ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. దిస్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ద 3 బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఉంటుంది, టార్షనల్ స్ప్రింగ్ ఉంటుంది, డాష్ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ టార్క్ అనేది ఏర్పడుతుంది. రొటేషనల్ అంటే యాంగులర్ వెలాసిటీ అనేది కూడా ఏర్పడుతుంది. రొటేషనల్ మెకానికల్ సిస్టమ్ ఈజ్ ద అపోజింగ్ ద టార్క్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, అపోజ్ చేస్తుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎలాసిటీ ఆఫ్ ద స్ప్రింగ్ ఆఫ్ ద సిస్టమ్, ఎలాసిటీ ఏర్పడుతుంది. అదేవిధంగా ఏమి అప్లైడ్ టార్క్ ఉంటుంది, అపోజింగ్ టార్క్ అనేటివి ఉంటాయి. వీటి యొక్క ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అనేది మనం తీసుకుంటాం అనమాట. టోటల్గా ద టార్క్ ఈజ్ ద అపోజింగ్ దిస్ 3 ఎలిమెంట్స్ ఆర్ ఇండివిజువల్. అంటే ఏం లేదు, సింపుల్గా లీనియర్ మోషన్ సిస్టమ్ అంటే మెకానికల్, ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఇది రొటేషనల్లో ఉంటుంది. సేమ్ అవే ఎలిమెంట్స్ వస్తాయి, కొంచెం చేంజ్ అవుతాయి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన డిపెండ్ అయి ఉంటుంది. టార్షనల్ స్ప్రింగ్, డాష్ స్పాట్ పైన ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఏం లేదు, చూడండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి. ద ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టమ్ కాకుండా మెకానికల్ సిస్టమ్ మాస్ స్టోరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, స్టోరేజ్ అయి ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ. సిమిలర్లీ రొటేషనల్లో తీసుకున్నాం అనుకోండి, సేమ్ అలాగే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అయ్యి ఉంటుంది దీనిలో కూడా. ఓకే, సో ఇఫ్ ద టార్క్ ఈజ్ అప్లైడ్, ఎప్పుడైతే మనం టార్క్ అనేది అప్లై చేసినామో హ్యావింగ్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు జే అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. అపోజింగ్ టార్క్ అనేది ఏర్పడుతుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ద అపోజింగ్ ద టార్క్ ప్రపోర్షనల్ టు ద యాంగులర్ యాక్సలరేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అక్కడ ఏమో ఏర్పడుతుంది, లీనియర్ వెలాసిటీ ఏర్పడుతుంది, అంటే d2x/dt² వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, యాక్సలరేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ యాంగులర్ రొటేషనల్లో యాంగులర్ యాక్సలరేషన్ అంటే సీదా చూడండి, ఇక్కడ మనకు ఇది టీ అనే టార్క్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాం.
అప్పుడు ఇట్లా రొటేట్ అయినప్పుడు యాంగిలే కదా జనరేట్ అయింది. ఇట్లా రొటేట్ అయినప్పుడు 0 డిగ్రీ, 30 డిగ్రీస్, 45 డిగ్రీ ఇట్లా యాంగిల్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఏమవుతుందంటే ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే. సో కాబట్టి టార్క్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో యాక్సలరేషన్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాక్సలరేషన్ ఎలాగ డిపెండ్ అయి ఉంటుంది అంటే యాంగిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అపోజింగ్ టార్క్ ఏంటంటే టీజే జే ఆల్ఫా అనుకున్నట్లయితే అప్పుడు జే ఈజ్వల్ టు d²θ/dt². దీన్ని యాంగులర్ యాక్సలరేషన్ అంటారు. ఏమంటారు? ఇది యాంగులర్ యాక్సలరేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అప్లై చేసిన టార్క్ టీ అయితే దానికి ఆపోజిట్లో ఉన్న టార్క్ని ఏమంటారు? ఆపోజిట్లో ఉన్నదాన్ని ఏమంటారు? టీజే అంటారు. ఓకే. కాబట్టి జే ఇంటూ d²θ/dt² అనమాట. ఓకే. సో థీటా ఈజ్ ద యాంగిల్ అనమాట. d²θ/dt² అంటే యాంగులర్ వెలాసిటీ అంటారు. ఏమంటారు? ఇది యాంగులర్ వెలాసిటీ. ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. జే అనేది ఏమి ఇక్కడ? పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో కాబట్టి దిస్ ఈజ్ ద వేర్ టీ ఈజ్ ద అప్లైడ్ టార్క్, టీజే ఈజ్ ద అపోజింగ్ టార్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, జే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇక్కడ ఏ ఈజ్ ద యాంగులర్ యాక్సలరేషన్, థీటా ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే. అంటే రొటేట్ అయ్యేటప్పుడు డిస్ప్లేస్మెంట్ 30 డిగ్రీ నుంచి 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీస్లోకి డిస్ప్లేస్ అవుతుంది, 30 నుంచి 60కి ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రొటేషనల్లోనే ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ టార్క్ స్ప్రింగ్ అనమాట. సేమ్ ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టంలో లాగే ఇక్కడ కూడా స్ప్రింగ్ అనేది వస్తుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ దీనిలో. ఓకే. దీనికి కూడా టార్క్ అనేది అప్లై చేస్తే ఇక్కడ కూడా అప్లైడ్ ద కే అనే స్టిఫ్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. డ్యూ టు ద ఎలాసిటీ ఆఫ్ ద టార్క్ స్ప్రింగ్ ద అపోజింగ్ ద టార్క్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏర్పడుతుంది. అజ్యూమింగ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం తీసుకుంటే యు సీ ద స్ప్రింగ్. చూడండి, ఇక్కడ మనకు ఇది ఒక వాల్కి ఫిక్స్ చేసినాము. ఇట్లా రొటేట్ అవుతూ ఉందనుకో, ఇలా రొటేట్ అవుతూ ఉందనుకో టార్క్ టీ అనే టీ అక్కడ ఎఫ్ అనేది తీసుకుంటే ఇక్కడ టీ అనేది తీసుకుంటాం, అక్కడ ఎక్స్ అనేది తీసుకుంటే ఇక్కడ తీటా అనేది తీసుకుంటాం. అంటే తీటా అనేది ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ కావాలనుకో టీని పెంచాలి. టీని ఇంక్రీజ్ చేస్తే తీటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే టీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. స్ప్రింగ్ యొక్క టీకే ప్రపోర్షనల్ టు ద తీటా. ఓకే. టీకే ఈజ్వల్ టు ప్రపోర్షనల్ టు ద తీటా. టీకే ఈజ్వల్ టు కే తీటా రాసుకోవచ్చు. సో టీ ఈజ్వల్ టు టీకే కే తీటా రాసుకోవచ్చు. హియర్ టీ ఈజ్ ద అప్లైడ్ టార్క్, టీకే ఈజ్ ద అపోజింగ్ టార్క్, ఎలాసిటీ ఆఫ్ ద టార్షనల్ స్ప్రింగ్. కే అంటే దాని యొక్క స్ప్రింగ్ యొక్క టార్షనల్ స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్గా తీసుకోండి. తీటా ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే. చూడండి డాష్ స్పాట్. సో డాష్ స్పాట్ అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇఫ్ ద టార్క్ అప్లైడ్ డాష్ స్పాట్ బి వెన్ ద అపోజ్డ్ బై ద opposing the torque due to the rotational friction of the dash spot. This opposing torque is proportional to the angular velocity of the body assuming the moment of inertia. సేమ్ అక్కడ డ్యాంపర్ వస్తుంది కదా, దీనిలో కూడా డ్యాంపరే వస్తుంది. కాకపోతే అక్కడ లీనియర్గా ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. అది ఇట్లా మనం ఇలా లాగినామనుకోండి, అది వెనక్కి రివర్స్లో అపోజింగ్ ఫోర్స్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే రొటేషనల్లో అనమాట, ఇట్లా రొటేషనల్లో ఉంటుందన్నమాట. రొటేషనల్ టార్క్ వచ్చి టీ అనుకోండి, డిస్ప్లేస్మెంట్ తీటా ఉంటే ఇక్కడ దీనిలో ఏం ఏర్పడుతుందంటే ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే. టీబీ ప్రపోర్షనల్ టు ద ఒమేగా. టీబీ అంటే ఏమి? దీని యొక్క ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బి అంటారు. దీనిలో రొటేషనల్ ఉన్నప్పుడు యాంగులర్ వెలాసిటీ ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఒమేగా అంటారు. ఒమేగా ఈజ్వల్ టు ఏం రాసుకోవచ్చు? dθ/dt రాసుకోవచ్చు అనమాట. dθ/dt. సో కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు టీబీ ఈజ్ ఈక్వల్ టు బి dθ/dt రాసుకోవచ్చు. టీ అంటే మనం అప్లై చేసేది, టీబీ అంటే దానికి ఆల్రెడీగా అపోజింగ్ ఉండేది. ఓకే. కాబట్టి టీబీ ఈజ్ ద అపోజింగ్ టార్క్, రొటేషనల్ ఫ్రిక్షన్ డాష్ స్పాట్, బి ఈజ్ ద రొటేషనల్ ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్, ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ, తీటా ఈజ్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఐ విల్ గో ఫర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. అది మెకానికల్లో 2 టైప్స్ సిస్టమ్స్ ఉంటాయి, ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టమ్, రొటేషనల్ మెకానికల్ సిస్టమ్. ఆ ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే మీరు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లమ్స్ ఒక్కొక్క దాన్ని ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో
ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో ముఖ్యంగా మనకు ఏంటి వస్తాయంటే రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టరు, వోల్టేజు, కరెంటు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ సిస్టమ్స్ని ఏమంటారంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెసిస్టర్. సో రెసిస్టర్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. రెసిస్టర్ అంటే ఏం చేస్తుంది, అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది అనమాట. అలా అపోజ్ చేసేదాన్ని రెసిస్టర్ అంటారు. అంటే ఏంటి, దాని యొక్క యూనిట్ వచ్చి ఓమ్స్తో రిప్రజెంట్ చేస్తారు. అంటే వి అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. కరెంట్ ఫ్లో అయినప్పుడు అపోజ్ చేస్తుంది, అంటే ఆ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది అనమాట. అలా అపోజ్ చేసేదాన్ని రెసిస్టర్ అంటారు. మనకు ఓమ్స్ లా అనేది తెలుసు కదా. రెసిస్టర్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ద వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ కరెంట్ ఈజ్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఈజ్ కాల్డ్ ద రెసిస్టర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఆల్రెడీగా లోయర్ క్లాసెస్లో మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ దీనిలో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఇక్కడ రెసిస్టర్ అనేది అపోజ్ చేసినప్పుడు కొద్దిగా వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది, దాన్నే V అనుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇండక్టర్. కన్సిడర్ ఏ ఇండక్టర్, ఎల్తో రిప్రజెంట్ చేస్తారు. దీనికి హెచ్ అంటారు. క్యారింగ్ ఏ కరెంట్, I అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు షోన్ ఇన్ ఫిగర్, దీనిలో ఫ్లో అయినప్పుడు వెన్ ద వోల్టేజ్ ఇస్ డ్రాప్ అక్రాస్ ద రిటర్న్, దీనిలో కూడా కొద్దిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ అనేది స్టోరేజ్ అవుతుంది. దాన్ని దీనిలో డ్రాప్ అయిన వోల్టేజ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్టేజ్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో V కనుక్కోవాలంటే ఓమ్స్ లా ప్రకారం V అంటే ఏమి, L ఇంటూ di/dt. ఓకే, దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి Iగా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి కెపాసిటర్. కెపాసిటర్ అంటే ఏమి, కెపాసిటర్ ఈజ్ ద Cతో రిప్రజెంట్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఛార్జ్ని స్టోర్ చేస్తుంది. దీని యొక్క యూనిట్ ఏంటంటే ఫారడేస్ అంటారు. ఎప్పుడు I అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు దీనిలో ఛార్జ్ అనేది స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పాజిటివ్స్ ఇక్కడ నెగిటివ్స్ వచ్చినప్పుడు అట్రాక్ట్ అయినప్పుడు ఈ ప్లేట్స్ మధ్య మనకు ఛార్జ్ అనేది స్టోరేజ్ అవుతుంది. దీనిలో స్టోరేజ్ అయిన వోల్టేజ్ని ఏమంటారంటే 1/C ఇంటిగ్రల్ IDT అంటారు. ఏం ఫార్ములా ఇది, 1/C ఇంటిగ్రల్ IDTగా తీసుకోవచ్చు. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి Iగా తీసుకోవచ్చు అనమాట. మీకు కరెంట్ అంటే తెలుసు కదా, మీకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెంట్ అంటే ఏమి, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్. కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్. వీఆర్ రిప్రజెంటెడ్ ద కరెంట్ ఈజ్ I అంటారు. అంటే 1 ఆంపియర్ కరెంట్ అంటే ఏమి, 1 కూలుంబ్/సెకండ్. కూలుమ్స్ అంటే తెలుసు కదా మనకు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అంటే ప్రోటాన్స్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ వచ్చి నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి, న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉండదు. అంటే ఒక సెకండ్కి 1 కూలుంబ్ ఉన్నట్లయితే దాన్ని ఆంపియర్స్ అంటారు. ఓకే, సో కాబట్టి స్పీడ్ ఎలక్ట్రాన్స్ అంటే డ్రిఫ్ట్ స్పీడ్ అంటారు. స్లో ఎలక్ట్రాన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ కరెంట్ అని అంటారు. ఓకే, సో దీన్ని కంటిన్యూస్గా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. కరెంట్ అంటే ఏమి, ఆంపియర్స్లో రిప్రజెంట్ చేసుకుంటాం. దీని యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు. ఛార్జ్ ఫ్లో త్రూ ఏ సర్క్యూట్. ఓకే, వోల్టేజ్ ఎస్టాబ్లిష్డ్ అక్రాస్ ద సర్క్యూట్. అప్పుడు వోల్టేజ్ ఛార్జ్ అనేది మూవ్ అవుతూ ఉంటే ఆ సర్క్యూట్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట వోల్టేజ్ అనేది. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. ద డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ 2 పాయింట్స్, ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ ద బ్యాటరీ. పాజిటివ్ పొలారిటీ మధ్య నెగిటివ్ పొలారిటీ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే వోల్టేజ్ అంటారు. ఓకే, దీన్ని యూనిట్ వచ్చి వోల్ట్స్తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ద గ్రేటర్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, గ్రేటర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఈచ్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ త్రూ ద సర్క్యూట్. ఒక సర్క్యూట్లో V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ పొలారిటీ నుంచి నెగిటివ్ పొలారిటీకి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట ఎలక్ట్రాన్. వాటి యొక్క డిఫరెన్స్నే మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అనుకోవచ్చు. దీని యొక్క యూనిట్ వచ్చి వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఇదంతా ఒక క్లోజ్డ్ సర్క్యూట్లోనే ఉంటుంది అన్నమాట, ఓపెన్ సర్క్యూట్లో మనకు ఉండదు. ఓకే, కెన్ బి మెజర్ వచ్చి వోల్ట్ మీటర్ ద్వారా వోల్ట్స్ ఎంత ఉంది ఆ సర్క్యూట్లో మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో యూనిట్స్ వచ్చి వోల్ట్స్. అదేవిధంగా పవర్ అంటే ఏం లేదు, ద ప్రోడక్ట్ ఆఫ్ ద వోల్టేజ్ ఇంటూ ద కరెంట్. దీని ఇంకా ఏం చెప్పుకోవచ్చు డెఫినేషన్ అంటే ఇట్ ఈస్ ద డిఫైన్డ్ యాజ్ టు బీ ద టైమ్ రేట్ ఆఫ్ డూయింగ్ ద వర్క్. ఓకే, ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అయింది, ఎంత ఆ సర్క్యూట్లో పవర్ కన్జంప్షన్ ఎంత జరిగిందో తెలుసుకోవాలంటే దాని యొక్క వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, దీనికి V ఇంటూ I అని కూడా రాసుకోవచ్చు, లేదా V²/R అని రాసుకోవచ్చు, లేదా I² ఇంటూ R రాసుకోవచ్చు, లేదా dW/dt కూడా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద మనకి పవర్. దీన్ని యూనిట్స్ వచ్చి వాట్స్లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. మనకి పాజిటివ్ పవర్ అంటే ఏమి, ఎలిమెంట్ అబ్జార్బ్ ద పవర్ని తీసుకుంటే దాన్ని పాజిటివ్ పవర్ అంటారు. నెగిటివ్ పవర్ అంటే సప్లై చేసే పవర్ని నెగిటివ్ పవర్ అంటారు.
సైన్ రిప్రజెంటేషన్ అనేది కరెంట్ యొక్క ఫ్లో కానీ లేదా వోల్టేజ్ యొక్క డైరెక్షన్ బట్టి, కరెంట్ ఫ్లో డైరెక్షన్ బట్టి లేదా వోల్టేజ్ని బట్టి రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐడియల్ సర్క్యూట్ అంటే పవర్ సప్లైడ్ నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ అంటే అబ్జార్బ్ చేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా అవుతాయి అన్నమాట. ఓకే, పవర్ ఎంత అబ్జార్బ్ చేస్తుంది, మనం ఎంత సప్లై చేసినాం ఎంత అబ్జార్బ్ చేస్తుంది, ఆ రెండు యాడ్ చేస్తే మనకు జీరో వచ్చినట్లయితే దాన్ని ఏమంటారు, ఐడియల్ సర్క్యూట్ అంటారు. ఓకే, సో పవర్ ఫార్ములా dW/dt, ఎంత టైంలో ఎంత వర్క్ జరిగిందో దాన్ని పవర్ అంటారు. సో మనకు dW/dt అంటే ఏమి, dW/dq రాసుకోవచ్చా అంటే పవర్ కన్జంప్షన్ జరుగుతుందంటే ఏమి, ఛార్జ్ సర్క్యూట్లో ఫ్లో అవుతుందని అర్థం. అంటే ఛార్జ్ ఫ్లో అవుతుందంటే ఏమి, కరెంట్ అనేది ఫ్లో అవుతుందని అర్థం. సో కాబట్టి dW/dq/dt అంటే V అంటే ఏమి, dW. వోల్టేజ్ కావాలంటే ఏం రాసుకోవచ్చు, dW/dq రాసుకోవచ్చు. వోల్టేజ్ ఫార్ములా ఏమి, ద రేషియో ఆఫ్ ద డిఫరెన్షియల్ వర్క్ ఇంటూ ద డిఫరెన్షియల్ ఛార్జ్ని వోల్టేజ్ అంటారు. కరెంట్ అంటే ఏమి, డిఫరెన్షియల్ ఛార్జ్ ఇంటూ ద డిఫరెన్షియల్ టైం, ఎంత టైంలో ఎంత ఛార్జ్ ఫ్లో అయ్యింది దాన్ని ఏమంటారంటే కరెంట్ అంటారు. ఈ రెండు ప్రోడక్ట్ చేసామనుకోండి మనకి పవర్ వస్తుంది, అంటే dW/dt వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ dQ క్యాన్సిల్ అయితే dW/dt వస్తుంది. కాబట్టి పవర్ అంటే ఏం రాసుకోవచ్చు, V/I రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద పవర్. నెక్స్ట్ వచ్చి మనం ఏదైనా ఒక సర్క్యూట్స్ని సింప్లిఫై చేయాలనుకోండి, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో కానీ మనం ఏదైనా ఒక సర్క్యూట్ సింప్లిఫై చేయాలంటే నోడల్ బ్రాంచెస్ అనే దాని గురించి తెలిసి ఉండాలన్నమాట. సో నోడ్స్ అంటే మీకు ఇప్పుడు సింక్ నోడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కదా, సింక్ నోడ్ అని, మిక్స్ నోడ్ అని ఇలాగ ఉంటాయి కదా, వాటి నోడ్స్ అంటారు. బ్రాంచెస్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కెన్ బి ఇంటర్ కనెక్షన్ ఇన్ ద సెవరల్ వేస్. రకరకాల పద్ధతిలో మనం బ్రాంచెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నీడ్ టు ద అండర్స్టాండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద నెట్వర్క్ టోపాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్రాంచ్ అంటే ఏం లేదు, ద బ్రాంచ్ అంటే రిప్రజెంట్స్ ఏ సింగిల్ ఎలిమెంట్ అన్నట్టు. ఒకే ఒక ఎలిమెంట్ని రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే బ్రాంచ్ అంటారు. ఇప్పుడు ఫర్గా రెసిస్టెన్స్ అనేది ఒక ఎలిమెంట్ అనమాట, ఒక ప్యాసివ్ ఎలిమెంట్. కెపాసిటర్ అనేది ఒక ఎలిమెంట్, ఇండక్టర్ అనేది ఒక ఎలిమెంట్ అనమాట. సో వాటిని బ్రాంచెస్ అంటారు. అలాగే వోల్టేజ్, అదే కరెంట్, వాటిన్నిటిని ఏమంటారంటే బ్రాంచెస్ అంటారు. నెక్స్ట్ నోడ్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ బ్రాంచెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతూ ఉన్నాయనుకోండి దాన్ని నోడ్ అంటారు. అంటే ఏమి, ద మీటింగ్ పాయింట్ బిట్వీన్ 2 or more బ్రాంచెస్ ఎక్కడైతే మీట్ అవుతాయో వాటిని ఏమంటారంటే నోడ్ అంటారు. అంటే లూప్ అంటే ఎనీ క్లోజ్డ్ పాత్ ఇన్ ఏ సర్క్యూట్, అంటే క్లోజ్ అయి ఉండాలి. క్లోజ్ అంటే ఏమి, కరెంట్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి కరెంటు రిపీట్ అదే పాయింట్కి వచ్చింది అనుకోండి దాన్ని లూప్ అంటారు. అంటే క్లోజ్డ్ పాత్ అనమాట. ఏమది, క్లోజ్డ్ పాత్. ఒక పాయింట్ దగ్గర కరెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చినట్లయితే దాన్నే లూప్ అనుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద అవర్ కాన్సెప్ట్ ఫర్ ద నోడు, లూపు. ఓకే, నెక్స్ట్ ఏమి, ఇక్కడ ఓమ్స్ లా ప్రకారం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, ఈ అన్న వి అన్న ఒకటే, E=I/R రాసుకోవచ్చు, లేదా V అని కూడా రాసుకోవచ్చు. మనకు కరెంట్ కావాలనుకో I/R తీసుకోవచ్చు. ఒకవేళ E అంటే పవరు, కరెంట్ ఇస్తే ఈ ఫార్ములా తీసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ కావాలనుకోండి V/R రాసుకోవచ్చు, దానికి ఆంపియర్స్తో రిప్రజెంట్ చేస్తారు. I కావాలంటే P/E అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ R కావాలనుకోండి E/I రాసుకోవచ్చు, ఈను I ఇస్తే తీసుకోవచ్చు. దాని ఓమ్స్ వచ్చి రెసిస్టరు, అదేగా పవర్ వచ్చి E/Iగా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఓమ్స్ లా యొక్క ఫార్ములాస్. ఓకే, దిస్ ఈజ్ ద ఎలక్ట్రికల్ మెకానికల్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది, ఏ విధంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలనేది ఐ విల్ డిస్కస్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.